అంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడివి. అవును. ఈ కులం అనేది క్యాస్ట్ అనేది ఉన్నదా ఇండస్ట్రీలో? అంటే యూ బిలాంగ్ టు దిస్ జనరేషన్ బాయ్ నువ్వు. అవును. అంటే నాకు చెన్నై నుంచి అలాంటివి లేవండి మాకు ఎప్పుడు. ఎందుకంటే మొన్న కూడా అతను మన సాంగ్ రైటర్ సుధాల్ అశోక్ తేజ్ సినిమా ఇండస్ట్రీలో కులం అనేది చాలా దారుణంగా ఉన్నది అని చెప్పి కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడ్చేయడని చెప్పి యూట్యూబ్లో పెట్టారు. ఏమో అండి, మేబీ అంటే ఉండొచ్చు. అంటే నేను ఇలాంటి చాలా విన్నానండి. అంటే ఇక్కడికే కాదు, ఈవెన్ తమిళ ఇండస్ట్రీ అయినా కూడా అవును, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఇండస్ట్రీ, ఇట్స్ అబౌట్ అ పర్టికులర్ ఇండివిజువల్ ఆర్ అబౌట్ పీపుల్. ఇప్పుడు పీపుల్ అదే ఇండివిజువల్, ఒక ఇండివిజువల్ అతను క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, అతను మంచి పొజిషన్లో ఉన్నాడు, అతని ఇష్టం కదండి. ఇప్పుడు యూ విల్ రికమెండ్ వాట్ హీ వాంట్స్, వర్కౌట్ అవుతుంది అతని ఫీలింగ్ బట్. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, ఏ కాస్ట్ ఏ కులం కాదు, అతనికి టాలెంట్ ఉంది, నాకు అతనికి కావాలి అంతే అనడం ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐఎమ్ నాట్ సేయింగ్ లేదు, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయి. దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఇస్. ఏ ఇండస్ట్రీ మనకి 100% ప్యూర్ ఉండదండి. చాలా వరకు ఎంతో దాని లెవెల్లో ఉంటాయి. 100% అలాంటి లేదు, వరల్డ్ ఉండదు కదండి. మంచి చెడు, డార్క్ బ్రైట్, గుడ్ ఈవిల్ అన్నీ ఉంటాయి. సాల్ట్ పెప్పర్ లేని ఎవ్రీథింగ్ ఇస్ డ్యువాలిటీ. అయితే నార్మల్గా ఇందాక నువ్వు డిస్కస్ చేసిన పాయింట్ ఒకటి, ఏది వాళ్ళ ల్యాండ్ మార్క్స్ వాళ్ళ మైల్ స్టోన్స్ పట్టుకుంటే నీ ట్రావెల్ చాలా భారం అయిపోతుంది. 100%. నువ్వు లైట్గా బయటకు వచ్చి ఆ క్యాప్ పెట్టుకుని జస్ట్ చిన్న బనీని వేసుకుని స్టైల్గా వెళ్ళిపోతుంటే అది ఎక్కడో నీకు కనెక్ట్ అవుతుంది. బట్ నేను అడిగింది ఏంటంటే, చెప్పండి, ఇన్ జనరల్గా ఈ ఫ్యామిలీ సెటప్లో నీ పెరుగుదల విత్ రిగార్డ్ టు ఇంట్లో ఫాదరు, మదరు, గ్రాండ్ మదరు, కృష్ణ గారు, ఇదంతా నీకు ఎట్లా, నాకు ఊహ తెలిసినప్పుడు డాడీ ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ అందరూ సెలబ్రిటీస్, అవును, పబ్లిక్ ఫిగర్స్. ఎగ్జాక్ట్లీ. సో మీకు తెలిసిందే, మేము జాయింట్ ఫ్యామిలీలో పెరిగాను చెన్నైలో. అంటే నానమ్మ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్, సిస్టర్ ఇన్ లాస్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కిడ్స్ మధ్యలో నేను పెరిగా. ఆ టైంలో డాడ్, నానమ్మ, కృష్ణ గారు వీళ్ళందరూ చాలా బిజీ, ఏదర్ పాలిటిక్స్ కావచ్చు, సినిమా కావచ్చు. ఐ యూస్ టు స్టే ఇన్ చెన్నై. సో వన్స్ ఇన్ అ వైల్ దే యూస్ టు విజిట్. డాడ్ ఏంటంటే ఎప్పుడు నేను ఈ డాడ్ కాదు, నేను బెస్ట్ ఫ్రెండ్ అని, నేను ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నన్ను డాడ్ అని పిలవద్దు అనేవారు. ఫ్రెండ్గా వచ్చేవారు, ఆయన పాటికి నన్ను నిన్న తీసుకెళ్ళేవారు, క్రికెట్ బ్యాట్ ఏదో కొనిచ్చేవారు, తిప్పేవారు, మంచిగా తినేసి మళ్ళీ తిరిగి ఇంట్లో దింపేవారు, మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ మై ఇంట్రాక్షన్ విత్ డాడ్. సరిపోయింది అనిపించేదా నీకు? ఎందుకంటే అదే ఐఎమ్ కమింగ్ టు దట్. నానమ్మ వీళ్ళు ఏంటంటే ఇంట్లో ఒక రెస్పెక్ట్, ఒక భయం అందరికీ. ఏంటంటే నేను వీళ్ళతోనే పెరిగాను అనమాట. వచ్చేసరికి చిన్నమ్మ వస్తున్నారని కంగారు పెట్టేవారు, అందరూ సర్దేసి అన్నీ ఇలాగా ఒక డిసిప్లిన్ ఉండేది ఇంట్లో. సో నాకేంటంటే వాళ్ళని చూసేసరికి చిన్నమ్మ అని పిలిచేవారు. ఈ సిస్టర్ ఇన్ లాస్ ఉన్నారు కదా, నానమ్మని, విజయ నిర్మల గారిని. సో ఆవిడ వచ్చేసరికి అందరూ అటెన్షన్లో ఉండేవారు అనమాట. భయం అంటే భయం అంటే రెస్పెక్ట్ మోర్ దెన్ ఎనీథింగ్. సో ఆవిడ డిక్టేట్ చేయడం కంటే డైరెక్టర్ లాగా ఇంటి అలా ఉండేది కాదండి. అంటే ఆవిడ ప్రెజెన్సే అంతే. అంటే షీ మేడ్ ఆల్ ద ఫ్యామిలీస్ అంతా మొత్తం ఆవిడే కదా సంపాదించి అందరినీ ఒక పొజిషన్లో పెట్టారు. ఇట్స్ సోల్లీ బికాస్ ఆఫ్ హర్. పెద్ద సైన్యం కదా. 100% అండి. అండ్ షీ వాజ్ అహెడ్, విచ్ ఇస్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ కామన్. అందరికి సాధ్యం కాదు, అన్కామన్. ఎగ్జాక్ట్లీ, వెరీ వెరీ అన్కామన్. సో అదొక విషయంలో రెస్పెక్ట్ ఉండేది. భయం కన్నా రెస్పెక్ట్ వల్ల వచ్చే భయం ఎక్కువ. సో నేను వీళ్ళతో ఉండేమాట నేను అలాగే చూసేవాడిని. నాకేంటంటే వాళ్ళని ఒక పెడెస్టల్లో చూసేవాడిని ఎప్పుడు. సో వచ్చాక నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. నాకు అంటే నానమ్మతో బాగానే మాట్లాడేవాడిని. కృష్ణ గారు బాగా సైలెంట్గా ఉండేవారు. ఆయన ఎక్కువ మాట్లాడినా ఎలా ఉన్నావు అంటారు. సో ఆవిడ అంటే కొంచెం నాకు నర్వస్గా ఉండేది అనమాట ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడానికి చిన్నప్పుడు. సో యాజ్ ఐ కెప్ గ్రోయింగ్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీళ్ళందరూ నాకు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ, మదర్ ఫాదర్ లాగా. ఎవరైతే సిస్టర్స్, బ్రదర్స్, సిస్టర్ ఇన్ లాస్ ఉన్నారో వాళ్ళ మధ్యలోనే పెరిగా. అందరూ నన్ను సమానంగా ఈక్వల్గా వాళ్ళ పిల్లోళ్ళలాగే చూశాను నన్ను. సో నాకు ఎప్పుడు ఆ ఎఫెక్షన్కి లోటు లేదు చిన్నప్పుడు. సో డాడీ వచ్చినప్పుడు ఐ హ్యావ్ అ గుడ్ టైం. డాడీ బిజీగా ఉంటారు కాబట్టి వర్క్లో ఉంటారు. సో ఎప్పుడు ఆ ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు రాలే. లైక్ నన్ను ఎవరినో వదిలేసినట్టు, నాకు చిన్నప్పుడు లోన్లీనెస్ అనేది అస్సలు టైమే లేదు. లెఫ్ట్ అవుట్ లాగా అనిపించడం అస్సలు ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా ఊహ వచ్చిన తర్వాత అన్నీ తెలుస్తాయి. తక్కువ వాళ్ళ పిల్లల ఫాదర్స్ అందరూ దగ్గరే ఉండి, మదర్ దగ్గరుండి చూసుకోవడం, చిల్డ్రన్ చాలా సైక్ చాలా వరకు అక్కడే డిస్టర్బ్ అవుతుంది.
ఎక్కడైనా మిస్ అయితే కనుక. ఎగ్జాక్ట్లీ. నీకు అలాంటి సందర్భాలు ఏమైనా అనిపించినాయా? ఎందుకంటే నేచర్ వర్సెస్ నర్చర్ అంటారు కదండి. అవును. నేచర్, పేరెంట్స్, వాట్ ఎవర్. నర్చర్ చేయడానికి పేరెంట్స్గా నాన్నమ్మ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ రవికుమార్ గారు, వాళ్ళ వైఫ్ పద్మావతి గారు, పద్మమ్మ, వీళ్ళిద్దరే నన్ను పెంచింది ప్రాపర్ ఫర్ మోస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. ద చైల్డ్హుడ్. యా, చిన్నప్పటి నుంచి అండి. అంటే ఇప్పటికీ వాళ్ళతోనే ఫొటోస్ ఎక్కువ ఉంటాయి చిన్నప్పుడు. సో వాళ్ళని నేను వాళ్ళ అమ్మ రవినాన్న అని పిలుస్తా. అంటే నాకు వాళ్ళే పేరెంట్స్ ఫస్ట్. అంటే నర్చర్ వైజ్ నన్ను పెంచిన వాళ్ళు కాబట్టి నా ఎమోషన్స్ అంతా వాళ్ళతోనే కనెక్ట్ అయ్యింది. అండ్ ఏ రకంగా వాళ్ళు ఏమీ లోటు చేయలేదు. దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ప్రతి వాళ్ళ ధ్యాస మొత్తం నా మీదే ఉండదు, వాళ్ళిద్దరిది. ఇంకా ఉండేవాళ్ళు రఘు గారు, పార్వతమ్మ, శశిమమ్మి, ఆనంద్ పప్ప ఉండేవారు. బట్ అందరితో బాగుండేవాడు. వీళ్ళు మెయిన్గా నన్ను ప్రాపర్గా అంటే ఒక మైక్రోస్కోప్లో పెట్టి పెంచారు. డిసిప్లిన్ కానివ్వండి, పద్ధతులు, ఏమన్నా తిట్టినా వాళ్ళని ఎక్కువ భయపడేవాడిని. నేను అరుపులకి భయపడేవాడిని. అంటే ఈ సినిమా అట్మాస్ఫియర్ లాగా కాకుండా అసలు అప్పుడు సినిమాకి ఎక్స్పోజర్ లేదండి ఎక్కువ. ఓన్లీ అప్పుడప్పుడు షూటింగ్ సెట్స్కి వెళ్ళేవాళ్ళం, ఏదో పిక్నిక్ లాగా వెళ్ళి వచ్చేసేవాళ్ళం. ఇంకా ఇంటికి వచ్చాక ట్యూషను, స్కూలు, మార్క్స్, ఇదే ఇంకా ఈ క్రికెట్. దీని లక్కీ అంటే ఫాదరు మదరు కొంచెం అదర్ రీజన్స్ వల్ల దూరంగా ఉన్నా ఇక్కడ నిన్ను కేర్ తీసుకున్న వాళ్ళు చాలా దేవర్ అంతే. అది గిఫ్ట్ అండి. అది మోర్ దెన్, అంటే మోర్ దెన్ వెల్త్, మోర్ దెన్ పొజిషన్, దిస్ ఇస్ ద మెయిన్ గిఫ్ట్. ఎందుకంటే ఈ రోజు నేను చైల్డ్ని కాదు. ఎవరు అరే నాన్న బుజ్జి పర్వాలేదురా అనరు. ఈ టైంలో మనం లైఫ్ ఏదైనా తప్పు చేస్తే మనం అదే ఎస్ మంగా నాకిపోతారు అంటారు కదా, అది నేను అనుభవించాను. అండ్ ఒక టైం తర్వాత మనకి ఇంకెవరు హెల్ప్కి రారు. వాళ్ళు ఎంతైనా మనకే హెల్ప్ చేసుకోవాలి. ఆ టైంలో సెల్ఫ్ హెల్ప్ ఇస్ ది బెస్ట్. ఎస్. సో ఇది నాకు ఆ చైల్డ్హుడ్ మెమరీస్ అంత మంచి ఇది లేకపోతే ఐ థింక్ ఐ వుడ్ లాస్ట్ మై వే. కంప్లీట్లీ లాస్ట్ అయిపోయాడు, రెక్ అయిపోయాడు. అది ఇంకా కొన్ని గిఫ్టెడ్ ఫ్రెండ్స్ నాకు, వెరీ సెలెక్టివ్ పీపుల్ అంతే, నాట్ ఇన్ ది ఇండస్ట్రీ. వాళ్ళు ఫ్యామిలీ లాగా, ఫ్యామిలీ అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ, ఇంటి బయట కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో వాళ్ళ హెల్ప్ లేకపోతే మటుకు ఐ వుంట్ హావ్ బీన్ సిట్టింగ్ హియర్ ఫర్ షూర్. అదే. సో నువ్వు మాట్లాడే విధానంలో కూడా ఎక్కడ కూడా స్ట్రేట్ టాక్ లేదు నీ దగ్గర. మన ఒక గ్రౌండెడ్ వాళ్ళు ఊనుకుని ఉన్న ఒక సిస్టమ్ నుంచి వచ్చిన కుర్రాళ్ళలాగే మాట్లాడుతున్నావు తప్పితే ఇరాటిక్ టాక్ ఎక్కడ లేదు. చాలా కన్స్ట్రక్టివ్ టాకే. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఇట్స్ అనదర్ అప్రిషియబుల్ పాయింట్ విత్ యూ. సో మచ్.